అన్న నమస్తే అన్న, మీ పేరన్నా? నా పేరు మహేష్ అన్న. ఏం చేస్తారు? ఫర్నిచర్ పని చేస్తాను. ఏంటి అసలు ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ముఖ్యంగా నూతన సంవత్సరం కాబట్టి అసలు ఈ సంవత్సర కాలంలో అసలు ఎండగొట్టం పనితీరు ఎలా ఉంది? అసలు మీరు అనుకున్నట్లుగా ఉందా లేక విరుద్ధంగా ఏమన్నా ఉందా అసలు? ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఎన్డీఏ పనితీరు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాల నుంచి? జనాలు అయితే పరిపాలన అయితే చాలా బాగుంది. వాళ్ళు మొత్తాన్ని మోడు వరకు నరికేసిపోయిన తర్వాత వీళ్ళు చిగురించుకుంటూ లేపుకుంటూ వస్తున్నారు. ఎంతకన్నా పరిపాలన కావాలంటే ఆకాశంలో నుంచి ఏమైనా కొత్త కొత్త నక్షత్రాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అంటే ముఖ్యంగా అసలు చంద్రబాబు ఈ సంవత్సర కాలంలో అసలు ఎలాంటి డెవలప్మెంట్ చేశాడు అసలు? నేను అన్ని ఊర్లు తిరుగుతా పని చేసుకోవడానికి. ఇంతకుముందు జగన్ గారి హయాంలో మీరు ఏ ఊరేటికి వెళ్ళినా రోడ్లు లేవు. ఇప్పుడు ఆల్మోస్ట్ 60-70% రోడ్లు కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ అవ్వలేదులే కానీ 70-80% మాత్రం కంప్లీట్ అయిపోయినాయి. డెవలప్మెంట్ అంటారా, జగన్ గారు ఏమి ఇచ్చారో ఆ పథకాలను వీళ్ళు ఎత్తున్నారు. వాళ్ళు ఏం చేశారో ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు. అడిషనల్గా ఉపాధి చూపిస్తున్నారు. అమరావతి మొత్తం నాశనం చేసి వెళ్ళాడు ఆయన. ఈరోజు అమరావతి చూస్తే పరుగులు పెడుతుంది పనులు. అలాగే వైజాగ్ రాజధాని అని చెప్పిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో కనీసం ఇటుకు కూడా వేయలే. వీళ్ళు వైజాగ్లో కంపెనీలు తీసుకొస్తున్నారు. డేటా సెంటర్ అనేది మొన్న రీసెంట్గా గూగుల్ డేటా సెంటర్ అని కూడా ఏదో అక్కడ ఎనాబ్లిష్ చేయడానికి వాళ్ళు కూడా గూగుల్ కంపెనీ వాళ్ళు ప్లాన్ చేశారు. పరిపాలన అయితే బాగానే ఉందన్న. అంటే అసలు చంద్రబాబు మోసపూరిత హామీలతో ప్రజలు మోసం చేశారు. అసలు పథకాలు కూడా ఎవరికి అందట్లేదు. లబ్ధిదారులు ఉన్న పెన్షన్ విషయంలో వాళ్ళని కూడా కట్ చేస్తున్నారు చంద్రబాబు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారన్న. ఏం చెప్తారు మరి? వైసీపీ నాయకులు అన్న మాట్లాడుతుంది. మీరే అంటున్నారు కదా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని. వైసీపీ నాయకులు మాట్లాడతారు, ప్రజలు మాట్లాడట్లేదు కదా. ప్రజలందరూ పథకాలు అందుకుంటున్నారు. జగన్ గారు వాలంటీర్స్ని పెట్టి 31st తారీఖు వరకు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు జగన్ గారు 31st నైటే పెన్షన్లు ఇచ్చేస్తున్నారు ఇంటింటికి తీసుకెళ్ళిపోయి. చాలా వరకు ఆయన ఈ కారణాలు ఆ కారణాలు చెప్పి తీసేశాడు. ఇప్పుడు చాలా వాళ్ళల్లో 60% అందరికీ కొత్తగా మళ్ళీ పెన్షన్లు ఇస్తున్నారంట. ఇంకా అభివృద్ధి అయితే బాగానే చేస్తున్నారు. అంటే ఏదైతే రాత్రి జరిగిపోవు కదన్నా, చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. అంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గెలిచిన పిఠాపురం నియోజకవర్గంలో కూడా అసలు అక్కడ ప్రజలను ఎవరిని పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్. కాలువల్లో గుర్రపు డెక్కలు కూడా తీయట్లేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళకంటే విర్రోళ్ళు ఇంకోళ్ళు లేరని. వీళ్ళకంటే విర్రోళ్ళు అసలు ఇంకా లేనట్టే. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఈరోజు దేశం మొత్తం చూస్తుంది. పవన్ కళ్యాణ్ గారు గుర్రపు డెక్క తీస్తాక ఆయన పారా పలుగు ఎత్తుకెళ్ళి పడవలో గుర్రపు డెక్కలు తీసుకుని వస్తారా? ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. గుర్రపు డెక్క తీయలేదని చెప్పి వీళ్ళకి 300 కోట్లు పెట్టి ఉప్పాడ తీరం మొత్తం గోడ కట్టించారు. అది గళ్ళు కనబడట్లేదా? చిన్న చిన్న సందులో ఉండే పిఠాపురం నేను ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళా. 19 నుంచి 24 మధ్యలో చిన్న చిన్న సందులు, వాటికి రోడ్లు కూడా లేవు. ఈరోజు పిఠాపురం అసలు మామూలుగా పెద్ద పెద్ద రోడ్లు, ఫుల్ డెవలప్మెంట్లో ఉంది పిఠాపురం. చిన్న చిన్న సూపర్ మార్కెట్లు కూడా దిక్కులేదు అక్కడ. ఈరోజు అక్కడ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చినాయి. డెవలప్మెంట్ అంటే ఇంకేం చేయాలి? వాళ్ళు ఏదో చెప్తారు. ప్రతిపక్షాలు అనేవి ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారన్న. విమర్శలు చేసిన ప్రతిదానికి సమాధానం చెప్పుకుంటూ వచ్చుంటే వీళ్ళు పరిపాలన చేయడం కాదు, పరిపాలన చేయడం వీళ్ళకి ఇంకా చేయలేరే. వాళ్ళకి తిట్టినోని పోతోడికి వీళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్ళి బొచ్చగించుకుంటూ రావాలి. ఒక పక్క సినిమా షూటింగులు చేసుకుంటూ మరో పక్క పాలన చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి పాలనే దేశమే కాదు ప్రపంచం కూడా చాలా వరకు చాలా దేశాల్లో ప్రపంచం కూడా పవన్ కళ్యాణ్ గారి పనితీరుని చూసి ముక్కు మీద చేతులు వేలేసుకుంటున్నారు. ఏంటి ఒక సినిమా యాక్టర్ ఇలా చేయగలుగుతాడా అని. ఇవేమో వైసీపీ వాళ్ళ విమర్శలు చెప్తున్నారంటే వైసీపీ వాళ్ళకి విమర్శలు తప్పితే పనే ఉంది. ఏదైతే చేయరో దాన్ని గట్టిగా సమర్థించుకోవడంలో వైసీపీని మించిన నాయకులు కానీ వైసీపీ పార్టీని మించిన వాళ్ళు కానీ ఎక్కడా లేరు. అంటే ఎందుకన్నా వైసీపీ వాళ్ళు పక్కన ఎన్డీఏ కూటమి మీరు చెప్తున్నట్లుగా ఇంత డెవలప్మెంట్ చేస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు ఎందుకని ఇలా ఫేక్ ప్రచారం చేయడం, అసలు ప్రజలను పట్టించుకోవట్లేదు, అసలు డెవలప్మెంట్ ఏం లేదు, అసలు రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉందని చెప్పి మాట్లాడటం అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఫేక్ ప్రచారాలు చేయకపోతే మన నెక్స్ట్ వాళ్ళకి మనుగడ ఎలా ఉంటుంది? ఇప్పటికే వాళ్ళకి మనుగడ లేదు. ఇప్పుడే వాళ్ళని పట్టించుకుంటున్న పరిస్థితి లేదు రాష్ట్రంలో. ఇంకా ప్రచారాలు ఏదో ప్రచారం, ఇగో ఈ రోడ్లో గుంత ఉంది, ఈ రోడ్లో బ్రిడ్జ్ ఉందని చెప్పుకోకపోతే రేపొద్దున వాళ్ళని ఎవరు చూస్తారు? వాళ్ళ ముక్కు మొహాలు ఎవరు చూస్తారు? ఇప్పుడుగా సగం వైసీపీ ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇంకా అక్కడక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆమె బెంగళూరు నుంచి ఒక రోజు అలా వచ్చి చెయ్యి ఊపేసి మళ్ళీ అదే ఫ్లైట్ ఎక్కి బెంగళూరు వెళ్ళిపోతారు. ఆయన ఇంతకుముందు పలు విమర్శలు చేశాడు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉంటాడు, చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉంటారు, ఇక్కడ ఏమైనా చేస్తారా అని. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో విజయవాడలోనే ఉన్నారు, ఈయన బెంగళూరులో ఉన్నాడు. ఇంతకుముందుకు ఉమ్మడి రాష్ట్రమే హైదరాబాద్ అనేది, మన ఉమ్మడి రాష్ట్రమే. మనం ఎంత కాదనుకున్నా మన మూలాలు అక్కడ చాలా వరకు ఉన్నాయి. మనం హైదరాబాద్లో ఉంటే తప్పేం లేదు. ఈయన హైదరాబాద్తో సంబంధం లేదు, ఎక్కడో బెంగళూరులో ఉంటున్నాడు. అలా చుట్టపు చూసుకు వస్తున్నాడు, చేయి చూపుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మరి దీనికి ఏం విమర్శలు చేస్తారు వాళ్ళు? ఆయన వచ్చినప్పుడే వైసీపీ వాళ్ళు కూడా బయటకు కనబడతారు, ఆయన మెప్పు కోసం ఏయో మాట్లాడతారు.
అంటే వాళ్ళు ముఖ్యంగా మాట్లాడుతూ 24-25 మధ్య ఓడిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసుల్లో ఉన్నాడు, ప్రజల మనిషిగా ప్రభుత్వం విమర్శిస్తా ఉన్నాడని చెప్పి మాట్లాడుతున్నారన్నా, ఏం చెప్తారు మరి? 24-25 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నారు, ఎన్ని ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు ఒకసారి చెప్పమానండి. ఎన్ని రోజులు ఉన్నారు, ఎన్ని ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు? సింగనగర్కి ఇదే 2024లో సెప్టెంబర్ 1 విజయవాడ సింగనగర్కి వరద వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి వచ్చాడు. అది కూడా బుడమేరంతం దగ్గర నుంచి రిటర్న్ వెళ్ళిపోయి సింగనగర్ ఫ్లైఓవర్ మీద నుంచి రిటర్న్ వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 7 రోజులు వాటర్ స్టోర్ అయి ఉంది ఇదే ఏరియాలో. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు 104 డిగ్రీల జ్వరంతో రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. మీరు వరదల టైంలో వాళ్ళు చేసింది వాళ్ళు కాబట్టి చేయగలిగారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2 చేతులు పైకెత్తేస్తారు. నా వల్ల కాదని. సీఎం కదా మరి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సీఎం అయితే ఏమైంది? చెయ్యాలని తపన ఉండాలి కదా. తపన లేని వ్యక్తి సీఎం అయితే ఏముంది, పీఎం అయితే ఏముంది? ఏమీ కానప్పుడు ఏముంది? ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత ఏ రోజు పారిపోలా. 2 చోట్ల ఓడిపోయినా కూడా 6 నెలల్లో రీబూట్ అయ్యారు. వైజాగ్లో పెద్ద పాదయాత్ర తీసుకొచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ రోజు వరకు ఎందుకు కనపట్లా? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. పాలన బాగోపోతే అసెంబ్లీకి వెళ్ళి నిలదీయొచ్చు కదా. అసెంబ్లీలో నిలబెట్టేవచ్చు కదా, వెళ్ళి గడగడలు ఆడిచ్చేవచ్చు కదా. అసలు సింగల్ సింహం పులి అసెంబ్లీకి వెళ్ళిపోయి గడగడగడలు ఆడిచ్చేసాడు అనుకోండి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భయపడిపోయి ఈయన ఏం చెప్తాడో అవన్నీ చేసేస్తారుగా. మరి ఈయన అసెంబ్లీకి ఎందుకు రాడు? ఏదో పరదాల చాటున 2014, 2019, 24 మధ్యలో పరదాల మధ్యలో చేతులు చూపుకుంటూ వెళ్ళిపోయిన ఆయన కూడా వీళ్ళని విమర్శిస్తున్నాడు అంటే ఇంకంతకన్నా హాస్యాస్పదం కొట్టలేదు. మరి రేపు జరగబోయే 29లో కూడా మేమే గెలుస్తాం, మేమే అధికారం చేపడతాము, వచ్చే కూడా చూస్తాము, జగన్ 2.0 అంటా ఉన్నారు వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ. దాని గురించి ఏం చెప్తారు మరి? కలగంటంలో తప్పులేదులే కదా, నా కళలకు అనుమానం లేదు. తప్పే ఉంది? కళ ఎవరైనా కనొచ్చు. రాత్రి నేను మెగాస్టార్ అయిపోయినట్టు కలకనేస్తా. కళ ఏముంది? ఎవరైనా కనొచ్చు. ఒక్కసారి ఒక ఛాన్స్ అన్నారు, ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం అనేది, పార్టీ అధికారంలో రావడం అనేది కళ. కూటమి అనేది ఉన్నంత వరకు, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీ కలిసి ఉన్నంత వరకు ఈ కూటమిని దించే శక్తి ఎవరికి లేదు. అంటే ప్రజలే రేపు గెలిపించబోతున్నారు వైసీపీ పార్టీని, విజయడంగా మోగిస్తబోతున్నారు ప్రజలే అని చెప్పి అంటున్నారు కదా. మరి ప్రజలు 2వ ఛాన్స్ ఏమైనా ఇస్తారా మరి? 2019 నుంచి 2024 వరకు మేము అద్భుతాలు చేసినామన్న వాళ్ళకి 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? మరి మహా అద్భుతాలు చేశారు కదా. అధికారంలో ఉండే 151 సీట్లతో మహా అద్భుతాలు చేస్తానన్నారు కదా. మరి 11 ఎందుకు ఇచ్చారు? ఈ 11 సీట్లతో అసెంబ్లీకి కూడా వాళ్ళకి 2029 అధికారం ఎందుకు ఇస్తారు? కనీసం ప్రజా సమస్యల మీద ఏ రోజైనా స్పందించాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడైనా ఏ ప్రజా సమస్యల మీద ఆయన పోరాటం చేశాడా? ఆయన పోరాటం చేయడానికి ఇక్కడ ఏమి లేవు సమస్యలు. ఏదో వస్తారు, గాల్లో చేతులు ఊపుతారు, ఇగో ఇక్కడ ఈ సమస్య ఉంది, నేనే సాల్వ్ చేశాను అని చెప్పి వెళ్ళిపోతారు అంతే. అంటే గతంలో వైసీపీ నాయకులంతా వైనాట్ 175 అని మాట్లాడిన మనుషులు ఈ రోజున ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే మేము అధికారం చేపడతాం, వచ్చాక ఒక్కోడానికి చూస్తాము, పేకల కోసం రప్ప నరికేస్తామని చెప్పి కూడా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు అన్న. అసలు దాని గురించి ఏం చెప్తారు మీరు? ప్రజలు సేవ చేసే వాళ్ళని కోరుకుంటారు కానీ పేకలు కోసే వాళ్ళని కోరుకోరు. చికెన్ షాపులు, మటన్ షాపుల ముందు కూర్చుని పేకలు కోస్తామంటే కూర్చుని అదినట్టు ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు నాకు ఓటే లేదు కదా, నేను చంపేస్తాను, నేను పొడిచేస్తానంటే చెల్లదు. ఆ సంస్కృతి వెళ్ళిపోయింది. ఇప్పుడంతా కూడా ప్రజలందరికీ అన్నీ తెలుసు. అందరూ ఎవరు పని చేస్తున్నారు, ఎవరు షో చేస్తున్నారు అన్నీ చూస్తున్నారు. నిన్న కాక మొన్న మీరు చూసుంటే పిఠాపురంలో కోనసీమ జిల్లాలో కొబ్బరి రైతులకి ఏదో సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. వెంటనే స్పందించి ఆయన ఏదో సినిమా షూటింగ్కి అడ్వాన్స్ తీసుకున్న డబ్బులు కూడా నిమ్మల రామానాయుడు గారి చేతుల మీదుగా వాళ్ళకి అందించారు. ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్ లైవ్లో చెప్పారు, నేను 5 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నాను, 5 కోట్లు తీసుకొచ్చేలా ఇస్తున్నాను అని. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా జేబులో డబ్బులు తీసి జనానికి పెట్టాడా? పెట్టిన కాడికి ఇంకేం రప్పరప్పాలు ఎన్నని చేయొచ్చు. అంటే ఇంకా వైసీపీ పార్టీ మాత్రం గెలవనివ్వరన్నా? మరి గెలవడం అనేది అసాధ్యం అన్న. మేము గెలవనిచ్చేది ప్రజలు ఓట్లు వేయాలి కదా. ప్రజలు ఓట్లయితే గెలుస్తారు. ప్రజలు ఓట్లేసే పరిస్థితి అయితే లేదు.